హలో చుట్టాలు, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ దివాళీ. ఈ రోజు మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ తో పాటు దొంతుల పూజ కూడా ఉంది. అంటే బొమ్మల కొలువు. చాలా పనులు ఉంటాయి కాబట్టి మా డింపుల్ కూడా మాకు హెల్ప్ చేస్తుంది. కానీ తను ఏం చేయకుండా ఉంటేనే అది మాకు పెద్ద హెల్ప్ అవుతుంది. మా మమ్మీ మా అక్కకి 5 years, నాకు 3 years ఉన్నప్పుడు దొంతులు పెట్టడం స్టార్ట్ చేసింది. అప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. దొంతులు పెట్టాక వాయనం ఇవ్వడానికి కొందరిని పిలిచాం. వాళ్ళు వచ్చేలోపు క్రాకర్స్ తో ఆడుకున్నాం. సెలబ్రేషన్స్ అయిపోయాక దొంతుల పూజ స్టార్ట్ చేసాం. అమ్మాయిలకి ఇలాంటి చిన్న చిన్న పద్ధతిలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. అందరికేమో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నా కూడా కొత్తగానే అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి సెలబ్రేట్ చేసుకున్నా కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? కొన్నిసార్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాం, అందుకే కొన్ని బొమ్మలు అక్కడ ఉండిపోయాయి. చిన్నప్పుడే కొన్ని బొమ్మలు పగిలిపోయాయి. జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఇల్లు చిన్నది కావడంతో ఫెస్టివల్స్ టైంలో ఇల్లు క్లీన్ చేసేటప్పుడు పగిలిపోయాయి. మేము తెచ్చిన దొంతులు ఏంటంటే లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి ఉన్న బొమ్మ ఒకటి, శ్రీరాముడు కుటుంబ సమేతంగా ఉన్న విగ్రహం ఒకటి, నాకు చాలా ఇష్టమైన శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటి, ఒక అమ్మాయి బొమ్మ తను కుండ పట్టుకొని ఉంటుంది, ఇంకా దొంతులు. కిందున్నవన్నీ పాత దొంతులు. వీటిలో కొన్నిటికి మా అక్క పెయింట్ వేసి రీక్రియేట్ చేసింది. ఇక పూజ అయిపోయాక ఫస్ట్ మా ఫ్రెండ్కే వాయనం ఇచ్చాం.